మనలను బ్రతికించేది వాక్యం. ఈ నా మాట విని వాటి చొప్పును చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. దానికి కూడా వరదలు వస్తాయి, వర్షం వస్తుంది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, తప్పదు. ఎందుకంటే మన లోకంలో ఉన్నాం కదా. మంచివారికైనా కొట్టింది, చెడ్డవారికైనా కొట్టింది తుఫాను, గాలి. మంచివారి మీద చెడ్డవారి మీద ఎండ రావట్లేదా? కాడుపు గాలులు రావట్లేదా? వర్షం అందరి మీద పడట్లేదా? తుఫాను అందరికి రావట్లేదా? అలాగే శ్రమలు, శోధనలు అనేటువంటివి నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా, నువ్వు నీతిమంతురాలువైనా అనీతిమంతుల మీద అయినా వస్తుంది, కానీ కూలిపోదు. ఎందుకంటే నీ పునాది గొప్పది. వాక్యం మీద కట్టుబడ్డావు, వాక్యం మీద ఆధారపడుతున్నావు. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. అందుకనే వాక్యము వలన నీకేమొస్తుందో చెప్పండి? ధైర్యం వస్తుంది.